హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. ఇవాళ మనం చర్చించబోయే అంశం ఏంటంటే ఇంప్లాంట్స్లో లేటెస్ట్ థింగ్స్ ఏంటివి అంటే ఇప్పటి వరకు మనము ఇన్ని రోజులు అంతా కూడా అన్ని ఇంప్లాంట్స్ గురించి మాట్లాడినంత టైటానియం ఇంప్లాంట్స్ గురించి. సో ఇప్పుడు కొత్తగా అవైలబిలిటీ ఉన్నాయి ఏంటి అని అంటే జిర్కోనియం ఇంప్లాంట్స్. సో దానికి దీనికి తేడా ఏముంటుంది, ఇవి ఏ రకంగా ఉపయోగపడతాయి ఏంది అనేది మనం ఈరోజు వీడియోలో చర్చిద్దాం. బై ద వే, నేను డాక్టర్ చరణ్ కుమార్, కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. మాకు 4 సక్సెస్ఫుల్ సెంటర్స్ ఉన్నాయి: కేపీహెచ్బి, కొండాపూర్, మణికొండ అండ్ బంజారా హిల్స్. సో టాపిక్లోకి వెళ్ళిపోతే, అసలు డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఏంది? ఇప్పుడు మన టీత్, నేచురల్ టీత్ తీసుకుంటే మనకు నోట్లో 30% భాగమే కనబడుతుంది, ఎముక లోపల 70% భాగం ఉంటుంది, దాన్ని రూట్ భాగం అంటాం. ఆ రూట్ భాగంని రిప్లేస్ చేసే స్క్రూ ఏదైతే ఉందో దాన్నే మనం డెంటల్ ఇంప్లాంట్ అంటాం. ఇవి యాక్చువల్గా రెగ్యులర్గా ఇప్పటివరకు కూడా వాడేటివన్నీ కూడా మనకు టైటానియంతో వస్తుంది. టైటానియం అనేది ఎందుకు అని అంటే వెరీ బయోకంపాటబుల్ మెటీరియల్, దాంతో ఎక్కువ అలర్జీస్ రావు, రియాక్షన్స్ రావు, ప్లస్ బోన్కి కూడా బాగా ఇమిడిపోయి ఉంటుంది. ప్లస్ అంతకంటే ఇంపార్టెంట్ థింగ్ కూడా ఏంటంటే బాడీలో ఎక్కడ ఎలాంటి రిప్లేస్మెంట్ కావాలన్నా మనం టైటానియమే వాడతాం. సో వీటి సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంటుంది. అంటే డౌన్ ద లైన్ 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్ నుండి కూడా మనం డికేట్స్ నుండి కూడా వాడుతూ ఉన్నాము. అప్పటి రీసెర్చ్ తీసుకుంటే కూడా ఆల్మోస్ట్ 96% సక్సెస్ రేట్ కూడా ఉంది. అయితే ఇప్పుడు లేటెస్ట్గా కొత్తగా వస్తుంది ఏంటి అంటే జిర్కోనియం ఇంప్లాంట్స్. ఈ జిర్కోనియం ఇంప్లాంట్స్లో ఏముంటుంది అని అంటే జిర్కోనియా మెటీరియల్ తోటి, అంటే జిర్కోనియం అనే మెటల్ తోటి తయారవుతుంది. సో దానికి దీనికి డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది అని అంటే ఇవి నాన్ మెటాలిక్ ఇంప్లాంట్స్, అంటే మెటల్ కలర్ లాగా ఉండదు, ఈ గ్రేయిష్ లైన్ అనేది కనబడదు. మనం మామూలుగా ఇంప్లాంట్ పెట్టినప్పుడు ఆ గమ్ నుండి కొంచెం గ్రేయిష్ కలర్ అనేది అపియరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అంత విజిబిలిటీ ఉండదు కానీ కొంతవరకు ఉండే అవకాశం ఉంది. అదే జిర్కోనియం ఇంప్లాంట్తో అయితే అలాంటిది ఉండదు. అందుకే మేము ఎప్పుడైనా ఏం చేస్తాము, టైటానియం ఇంప్లాంట్ పెట్టేసి ఫ్రంట్ టీత్ చేసినప్పుడు జిర్కోనియం అబట్మెంట్ పెట్టి దాని మీద క్రౌన్ పెడతాం, సో దట్ ఈ గ్రే లైన్ కూడా కనబడుద్దని. అదే ఇంప్లాంట్ మొత్తం కూడా జిర్కోనియం ఉంటే అలాంటి ఇష్యూ అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెంగ్త్, హార్డ్నెస్కి వస్తే కనుక ఈ జిర్కోనియం అనేది వెరీ హార్డ్ మెటీరియల్. హార్డ్ మెటీరియల్ ఎప్పుడైనా ఎట్లుంటుంది, బ్రిటిల్ ఉంటుంది. అదే టైటానియంతో చూసుకుంటే జిర్కోనియా కంటే కొంచెం హార్డ్నెస్ తక్కువ ఉంటుంది కానీ కొంచెం స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇప్పుడు ఒక 2 ఇంప్లాంట్లు వేసి 3 యూనిట్స్ బ్రిడ్జ్ అట్లా ఇచ్చినాము అని అంటే, ఇప్పుడు బాగా హెవీగా ఫోర్స్ పడ్డప్పుడు టైటానియం ఇంప్లాంట్ బెండ్ అవ్వచ్చు, అదే జిర్కోనియం ఇంప్లాంట్ అయితే ఎరిగిపోతుంది. టైటానియం ఇంప్లాంట్స్ వేసి జిర్కోనియం క్రౌన్స్ పెడితే జిర్కోనియం క్రౌన్స్ బ్రేక్ అవుతాయి, టైటానియం ఇంప్లాంట్ అనేది బెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే మనం జిర్కోనియం ఇంప్లాంట్ పెట్టి జిర్కోనియం క్రౌన్స్ ఇస్తే జిర్కోనియం క్రౌన్స్ ప్లస్ ఇంప్లాంట్ కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంప్లాంట్ బ్రేక్ అయితే ఏం చేస్తాం మనము, మళ్ళీ దాన్ని తీసేయాలి, సర్జికల్ ప్రొసీజర్, లోకల్ అనస్థీషియా అంత ఇవ్వాలి. అదే టైటానియం ఇంప్లాంట్తో పోలిస్తే ఏమవుతుంది, టైటానియం ఇంప్లాంట్కి ఎలాంటి ఇబ్బంది రాదు. సో మళ్ళీ వితౌట్ ఎనీ లోకల్ అనస్థీషియా, ఈ యొక్క ఇంజెక్షన్ కూడా లేకుండా అదే రోజు ఒక టెంపరీ టీత్ ఇచ్చేసి మళ్ళీ కొత్త టీత్ పెట్టేసేసి పేషెంట్ పంపించచ్చు. సో ఈ రకంగా చూసుకుంటే మనకు టైటానియం అనేది చాలా బెటర్. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే, ఈ టైటానియం అనేది మనం చాలా రోజుల నుండి, చాలా సంవత్సరాల నుండి వాడుతున్నాం కాబట్టి రీసెర్చ్ అనేది చాలా అవైలబుల్ ఉంది. అదే జిర్కోనియంలో అయితే మనకు రీసెర్చ్ అనేది అంత అవైలబుల్ లేదు. బట్ ఇప్పటివరకు జరిగిన రీసెర్చ్లో చూసుకుంటే కూడా టైటానియం కంటే జిర్కోనియం కొంచెం లెస్ సక్సెస్ రేటు. టైటానియం ఆల్మోస్ట్ 96, ఇది ఒక 85 to 90% సక్సెస్ రేట్ అనేది కనబడుతుంది. అంతేకాకుండా ఈ జిర్కోనియం ఇంప్లాంట్స్ వల్ల ఇంకొక మనకు ఉపయోగం ఏంది అని అంటే, మామూలుగా మనము రెగ్యులర్గా ఫుడ్ తీసుకుంటూ ఉంటాము, పళ్ళ పైన ప్లాక్, బయోఫిలిం అంటాం. ఈ ప్లాక్ అనేది ఏర్పడుతుంది కదా, ఈ ప్లాక్ అనేది ఏర్పడడం అనేది ఈ టైటానియం ఇంప్లాంట్స్ తోటి కొంచెం ఎక్కువ ఉంటుంది, జిర్కోనియం ఇంప్లాంట్స్ తోటి తక్కువగా ఉంటుంది. సో అది ఒక అడ్వాంటేజ్. నెక్స్ట్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే, మన చిగుళ్ళు అయితే ఏమైతే ఉన్నాయో అది జిర్కోనియం ఆర్ సిరామిక్కి చాలా ఫేవరబుల్ అన్నట్టు, అంటే అటాచ్మెంట్ బాగుంటుంది. అదే టైటానియంకి అయితే అంత గ్రేట్ అటాచ్మెంట్ ఉండదు. ప్లస్ జిర్కోనియం ప్లాంట్స్లో ఏమవుతుందంటే మనకు సర్ఫేస్ రఫ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దాన్ని మనం రఫ్నెస్ లేకుండా తీసుకురావడానికి చాలా హెవీ ప్రైస్ అవుతుంది. అందుకని జిర్కోనియం ఇంప్లాంట్స్ అనేది మనకు కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉండే అవకాశం ఉంటుంది. అదే టైటానియం ఇంప్లాంట్ అయితే దాని లేయర్ అనేది టైటానియం డైఆక్సైడ్ తోటి కోట్ అయి ఉంటుంది కాబట్టి మనకు అంత హెవీ ఎక్స్పెన్సివ్ అవ్వదు. ఇవి యాక్చువల్గా జిర్కోనియం అండ్ టైటానియం ఇంప్లాంట్స్కి. సో రీసెర్చ్ బాగా పెరిగిపోయినప్పుడు ఈ జిర్కోనియం ఇంప్లాంట్స్ అనేది ఎంత బెటర్ ఎంత కాదు అనేది మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఫ్యూచర్ అయితే ఈ జిర్కోనియం ఇంప్లాంట్స్ మంచిగా రూల్ చేయొచ్చని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. నేను డాక్టర్ చరణ్ కుమార్ ఫ్రమ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్.